నిర్మల్ జిల్లా భైన్సా మండలం మాటేగాంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. మహారాష్ట్ర నుంచి అక్రమంగా జొన్నల లోడుతో వచ్చిన లారీని రైతులు అడ్డుకున్నారు. మహారాష్ట్రకు చెందిన వ్యాపారులతో దళార్లు కుమ్మక్కై అక్రమంగా జొన్నలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర జొన్నలను ఎందుకు కొనుగోలు చేస్తున్నారని దళార్లను రైతులు నిలదీశారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు కొనుగోలు కేంద్రానికి చేరుకుని లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. లేదు సార్, నాకు కంపల్సరీ చూడాలంటే మాత్రం ఎంక్వైరీ అవుతుంది. తీసుకెళ్తే గంగా తీసుకెళ్ళండి 2600కి జరుగుతుంది. ఇక్కడే మాత్రం అంటే ఇది కాదు, ఇది కొనరు. సార్ ఎందుకు మాట్లాడాలి? మరి ఎందుకు మాట్లాడాలి? నేను అసలు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నిర్మల్లో ధాన్యం కొనుగోలు కేంద్రంలో అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. అసలు మహారాష్ట్ర నుంచి జొన్నల్ని తీసుకోవాల్సిన అవసరం అధికారులకు ఏముంది? ఎందుకు దళార్లు మహారాష్ట్ర రైతులతో కుమ్మక్కయి జొన్నల్ని కొనుగోలు చేస్తున్నారు? ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్? ఇందిరా, ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కానీ నిర్మల్ జిల్లాలోని పెద్ద ఎత్తున మహారాష్ట్ర నుంచి జొన్న పంటను ఇక్కడ తరలించి పెద్ద ఎత్తున అక్రమాలకు అధికారులు తెరలేపుతున్నారు. ఇందులో మధ్యధరల పాత్రతో పాటు అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులతో పాటు వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారుల పాత్ర స్పష్టంగా కనబడుతుంది. గత వారం రోజుల్లో కూడా పెద్ద ఎత్తున మహారాష్ట్ర నుంచి ఇక్కడికి జొన్న పంటను తరలించి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. అయితే మహారాష్ట్రలో మొక్కజొన్న జొన్న పంటకు 2600 మాత్రం టన్నుకు 2600 రూపాయలు మాత్రం చెల్లిస్తుండగా, మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తున్న ఈ కొనుగోలు కేంద్రాల్లో 3371 రూపాయలు అదనంగా ఇక్కడ చెల్లిస్తున్నందున దాదాపు మహారాష్ట్రలో ఉన్న ధరకు ఇక్కడ ఉన్న ధరకు దాదాపు 800 రూపాయల వ్యత్యాసం కనబడుతుంది. దీంతో ఒక క్వింటాల్కి 800 రూపాయలు ఎక్కువగా రావడంతో దళారులు పెద్ద ఎత్తున ఇక్కడికి తీసుకొచ్చేసి రైతుల పేరిట కొనుగోలు కేంద్రంలో ఈ జొన్న పంటను కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఇటు తాంసీ, మన ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే తాంసీ, అలాగే తలమడుగు, ఇచ్చోడ, బోత్, ఇంద్రవెల్లిలో ఇప్పటికే రోజుకో చోట మహారాష్ట్రకు సంబంధించిన జొన్న పంటను పట్టుకోవడం జరిగింది. తాజాగా ఈ నిర్మల్ జిల్లాలో భైన్సా మండలం మాటేగాంలో ఏర్పాటు చేసిన ఈ జొన్న పంట కొనుగోలు కేంద్రంలో ఒక లారీ సంబంధించిన జొన్న పంటలను పట్టుకోవడం జరిగింది. అయితే దీనిలో స్పష్టంగా అది స్థానిక అధికారుల హస్తము, సిబ్బంది హస్తము ఉన్నట్టు స్పష్టమవుతుంది. అయితే మహారాష్ట్ర నుంచి వచ్చిన లారీని గమనించిన రైతులు ఆ లారీని పట్టుకోవడం జరిగింది, అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే అధికారులు మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేయడంతో రైతులు తీవ్రంగా ప్రతిఘటించి ఆ లారీని పట్టుకొని రెవెన్యూ శాఖ అధికారులకు అప్పగించడం జరిగింది. రైతులతో కొద్దిసేపు అధికారులు సైతం వాగ్వివాదం దిగిన పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ కూడా రైతులు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మహారాష్ట్రకు సంబంధించిన జొన్న పంటను కొనుగోలు చేయదని చెప్పి వారితో తెగేసి చెప్పడం జరిగింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో అధికారులు సైలెంట్ కావడంతో ఈ రెవెన్యూ శాఖ అధికారులకు సమాచారం నుంచి, పోలీసులకు సమాచారం నుంచి ఈ లోడ్ను పట్టించుకోవడం జరిగింది. గత కొన్ని రోజులుగా కూడా ఈ దందా పెద్ద ఎత్తున జరుగుతుంది. దళారుల పాత్ర స్పష్టంగా కనబడుతుంది. అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా చూడనట్టు వ్యవహరించడంతో ఈ అధికారుల పాత్రపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు నిన్న జిల్లా కలెక్టర్ ను కలిసి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న ఈ జొన్న పంటకు సంబంధించి రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ మహారాష్ట్ర నుంచి వచ్చే జొన్న పంటను ఆదిలాబాద్ కు రాకుండా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సైతం సమర్పించడం జరిగింది. మొత్తానికి జిల్లాలో ఈ మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తున్న ఈ కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున మహారాష్ట్రకు సంబంధించిన జొన్న పంట రావడంతో స్థానికంగా రైతులకు నష్టం వాటిల్లే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో రైతులే మహారాష్ట్ర సంబంధించిన జొన్నను పట్టుకొని అధికారులకు అప్పగించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు మాత్రము తమకు తెలిసినప్పటికీ కూడా తెలియని నటిస్తూ ఈ
జొన్న పంటకు సంబంధించిన మహారాష్ట్ర సంబంధించిన జొన్న పంటను పెద్ద ఎత్తున ఇక తరలించేందుకు పరోక్షంగా సహకరిస్తున్నట్టు రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వము అధికారులు చర్యలు తీసుకొని మహారాష్ట్ర నుంచి జొన్న పంట రాకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే జొన్నలను వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రధానంగా రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. సింధురా, అయితే రాజు, రాష్ట్రంలో ఉన్న అన్నదాతలను పట్టించుకొని కాంగ్రెస్ సర్కారు మహారాష్ట్ర రైతులపై ఎందుకంత ప్రీతి? స్పష్టంగా చెప్పొచ్చు. దాదాపు అంటే ఇక్కడ మార్కెట్ ద్వారా ఏర్పాటు చేసిన జొన్న పంట కొనుగోలు కేంద్రాలలో 3,371 మద్దతు ధర ఉంది. అయితే ఈ మద్దతు ధర అనేది మహారాష్ట్ర కూడా ఉన్నప్పుడు కూడా అక్కడ మహారాష్ట్రలో మాత్రం ఈ కొనుగోలు కేంద్రాలను అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో బహిరంగ మార్కెట్ లోనే విక్రయించడం జరుగుతుంది. అయితే బహిరంగ మార్కెట్ లో మహారాష్ట్రలో క్వింటాలకు 2,600 రూపాయలు జొన్న పంటకు ధర పలుకుతుంది. అదే మన తెలంగాణ చూసుకుంటే 3,371, అంటే దాదాపు 800 రూపాయలు తేడా వస్తుంది. ఒక క్వింటాల్ మీద 800 రూపాయలు తేడా రావడంతో రైతుల పేరిట ఇక్కడ అధికారులు పరోక్షంగా సహకరిస్తూ దళారులను ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడేందుకు ఇక్కడ ఒక పథకం ప్రకారం జరుగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే గత 15 రోజులు చూసుకుంటే రోజుకో చోట కూడా కనీసం మహారాష్ట్ర సంబంధించిన జొన్న పంటను పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక దశలో అధికారులు చేతులు పరిస్థితుల్లో రైతులే ఈ జొన్న పంటలను పట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు మాత్రం చలనం లేకుండా ఉంటున్నారు. ఇందులో ఖచ్చితంగా లోతుగా విచారణ జరపాలని చెప్పేసి, అలాగే ఈ సరిహద్దులలో కట్టడి చేసే తప్ప ఈ జొన్న పంట కట్టడి చేసే పరిస్థితి లేదని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు తమ పంటను కొనుగోలు చేసేందుకు వెనుకాడుతున్న రైతులు మహారాష్ట్రకి నుంచి వచ్చిన జొన్న పంటను మాత్రము నేరుగా కొనుగోలు చేయడము, అలాగే దళాలను ప్రోత్సహించడము స్పష్టంగా కనపడుతుందని ఇప్పటికే పలు చోట్ల ఆందోళన కూడా చేయడం జరిగింది. ఇటు ఆదిలాబాద్ లో కూడా ఆందోళన చేయడం జరిగింది. నిన్న కూడా ఆందోళన చేశారు జొన్న పంట రైతులు ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో. అలాగే ఇటు నిర్మల్లో కూడా ఆందోళన చేయడం జరిగింది. తమ జొన్న పంటను కొనుగోలు చేయకుండా పెద్ద ఎత్తున జొన్న రాసులు వచ్చాయని చెప్పేసి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఈ కొనుగోలు నిలిపివేయడము, 2 రోజుల పాటు నిలిపేయడం, 3 రోజుల పాటు నిలిపేయడంతో ఇటు అకాల వర్షాకారణం కూడా తాము జొన్న పంట తడిచి అన్ని విధాలు నష్టపోతున్నామని రైతులు పదే ఇటు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నప్పుడు కూడా అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవాలని పరిస్థితుంది. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా సీరియస్ గా తీసుకొని ఈ సరిహద్దుల్లో పగడ్బందీగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మహారాష్ట్ర నుంచి వచ్చే జొన్న పంటను రాకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే మార్కెట్ తరలించిన ఈ జొన్న కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే తరలించిన జొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.